ఏసీ ఇండోర్‌కి మనం బ్యాక్ సైడ్ డ్రైన్ పైప్‌ని ఎక్స్‌టెండ్ చేసి కింద వరకు వాటర్ వెళ్ళే విధంగా చేయటం అనేది జరిగింది. అయితే ఈ ఏసీ పైపు గనక బ్యాక్ సైడ్ డ్రైన్ పైపు కరెక్ట్‌గా చేయనట్లయితే ఆ వాటర్ అనేది రివర్స్ అయ్యి మళ్ళీ ఇండోర్‌లోకి రావడం జరుగుతుంది. అప్పుడు ఇండోర్‌లోంచి ఆ వాటర్ అనేది లీకేజ్‌గా డ్రాప్స్ మాదిరిగా పడటం, ఓవర్‌ఫుల్ అయినప్పుడు ఆ వాటర్ అనేది ధారగా రావడం కూడా జరుగుతుంది. అయితే మనం వెనకాల ఆ డ్రైన్ పైప్‌ని జాగ్రత్తగా మనం బిగించుకోవాల్సి ఉంటుంది. అయితే ముందుగా ఇది చూసుకున్నట్లయితే ఒక సైడు మనకి లెఫ్ట్ సైడు కబోర్డ్‌లు రావడం చేత మనకి ఉన్న ఏరియాలో ఈ యొక్క ఏసీని అడ్జస్ట్‌మెంట్ అనేది చేయడం జరిగింది. అయితే ఇది టాటా కంపెనీకి చెందినటువంటి ఇది వోల్టాస్ కంపెనీ. అయితే ఈ యొక్క ఏసీ యొక్క బ్యాక్ డోరు మనం ఒకసారి గమనించుకున్నట్లయితే ఈ బ్యాక్ డోర్‌లో ఏ విధంగా ఉంది అనేది చూస్తే దాని యొక్క ఏసీ లైన్ అంతా కూడా అవుట్‌డోర్‌కి బిగించి ఆ పైపులన్నీ కూడా చేయడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క సెల్ఫ్ అంటే కిటికీ మీద ఉన్నటువంటి సన్ సైడ్ మీద పెట్టడం అనేది జరిగింది. అయితే ఈ యొక్క మీరు చూస్తున్నటువంటి వేస్ట్ డ్రైన్ వాటర్ పైపు చూసినట్లయితే ఆ వేస్ట్ డ్రైన్ వాటర్ పైప్‌ని మనం కింది వరకు జాగ్రత్తగా మనం ఈ విధంగా మీరు వీడియోలో చూస్తున్న విధంగా కింది వరకు పెట్టడం అనేది జరిగింది. కింద మ్యాన్ హోల్ లాగా అంటే వేస్ట్ వాటర్ పోయేటటువంటి మ్యాన్ హోల్ ప్లేటు ఉండటం అనేది జరిగింది. దాంట్లోకి మనం ఈ వేస్ట్ వాటర్ అనేది వచ్చే విధంగా ఈ యొక్క పైప్‌ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. అయితే పైన మనం చూసిన విధంగా మనం ఆ వేస్ట్ వాటర్ పైపు మడత పడకుండా ఉండే విధంగా మనం ఆ లూప్ అనేది ఉంచడం అనేది జరిగింది. ఈ విధంగా ఫ్లెక్సిబుల్ పైప్ అండి ఇది. పైన చూసినట్లయితే ఈ విధంగా మనం ఆ పైప్‌కి మనం సీ క్లాంపులు అనేది కొట్టడం అనేది జరిగింది. ఇంకా మనకి ఆ సీ క్లాంపులు కొట్టడం వలన మనం కట్టడం లాంటివి మేకులు దిగేసి కట్టడం లాంటివి చేయాల్సిన అవసరం లేదండి. పైన చూసారుగా కాస్త లూపు అంటే మనకి లూప్ ఉండే విధంగా కాస్త చేస్తేనే ఆ పైపు మడత పడకుండా ఉంటుంది. ఆ విధంగా మనం ఈ యొక్క డ్రైన్ పైప్‌ని జాగ్రత్తగా మనం బిగించడం అనేది చేయాలి. ఈ విధంగా మనం ఈ యొక్క ఇండోర్‌కి వచ్చేటటువంటి డ్రైన్ పైప్ అనేది బిగించడం అనేది జరుగుతుంది.